Good afternoon to all. Today we are discussing about sets. Part 2. Types of sets. Types of sets. First one, empty set. What is meant by empty set? A set which does not contain any element is called an empty set. A set which does not contain a set which does not contain any element is called an empty set or a null set or a void set. For example, empty set is denoted by the symbol phi or phi. Example, A is equal to x such that 1 less than x less than 2, x is a natural number. 1 less than x less than 2, x is a natural number. అంటే ఇక్కడ x అనేది వేటికి మిడిల్లో ఉండాలి, 1కి 2కి మిడిల్లో ఉండాలి. అది ఏ నెంబర్ అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. 1కి 2కి మిడిల్లో ఏమైనా న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా, ఏం న్యాచురల్ నెంబర్స్ ఉండవు. కాబట్టి అక్కడ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2 ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి అదేమవుతుంది ఎంప్టీ సెట్. రైట్. Another example, b is equal to x such that x square minus 2 is equal to 0 and x is a b is equal to x is equal to x such that x square minus 2 is equal to 0 and x is a natural number సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x square minus 2 is equal to 0 అయ్యేటట్టు మనకి ఎలాంటి న్యాచురల్ నెంబర్స్ ఉండవు. సో బి ఈజ్ అన్ ఎంప్టీ సెట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఎంప్టీ సెట్, ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్. ఒక సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ ఈజ్ డినోటెడ్ బై ఫై. ఓకే, ఎంప్టీ సెట్ని మనం ఈ సింబల్తో డినోట్ చేస్తాం, ఈ 2 సింబల్స్ తోటి డినోట్ చేస్తాం, phi or phi. Okay, note phi and this set, these 2 sets, this is phi and this is another set, are 2 different sets. ఎందుకు ఈ 2 sets డిఫరెంట్ సెట్స్? ఇక్కడ phi అనేది ఎంప్టీ సెట్. ఈ సెకండ్ సెట్లో ఏ ఎలిమెంట్ ఉంది, 0 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఈ సెట్లోనేమో 0 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడేమో ఎలాంటి ఎలిమెంట్ లేవు. కాబట్టి ఈ 2 సెట్స్ అనేవి డిఫరెంట్ సెట్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ singleton set. What is meant by singleton set? Singleton set, a set which has just one element is named as singleton set. The set which has just one element is named as singleton set. ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సింగిల్టన్ సెట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ఏ సింగిల్టన్ సెట్. అంటే ఈ ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సింగిల్టన్ సెట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ వన్ చూడండి, b is equal to x such that x is an even prime number. b is equal to x such that x is an even prime number. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది చెప్పండి, ఓన్లీ 2. అంటే b అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓన్లీ 2 అనే ఎలిమెంట్ ఒక్కటే ఉంది. సో ఇట్ ఈజ్
singleton set. Next one, universal set. Universal set. Universal set. Universal set అంటే ఏంటో చూద్దాం. A set that contains all the elements of other sets is called universal set. ఒక సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. జనరల్లీ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ యూ ఆర్ మ్యూ. జనరల్లీ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ యూ ఆర్ మ్యూ. యూ ఆర్ మ్యూ అంటే యూనివర్సల్ సెట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే యూతోడు కానీ మ్యూతో కానీ రిప్రజెంట్ చేస్తాం. యూతో కానీ మ్యూతో కానీ రిప్రజెంట్ చేస్తాం. రైట్. ఎగ్జాంపుల్, A is equal to 1, 2, 3. A is equal to 1, 2, 3. B is equal to 3, 4, 5, 6. B is equal to 3, 4, 5, 6. C is equal to 5, 6, 7, 8. C is equal to 5, 6, 7, 8. Then we will write the universal set U is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక సెట్ని అన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. రేషనల్ నెంబర్ సెట్ తీసుకున్నాం. రేషనల్ నెంబర్స్ సెట్ని యూనివర్సల్ సెట్ అంటాం. ఎందుకు యూనివర్సల్ సెట్ అంటాం? దాంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రియల్ నెంబర్స్ సెట్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వివేకానంద స్కూల్ని యూనివర్సల్ సెట్ అనుకున్నాం. దాంట్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ పిల్లలు ప్రతి క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం. రైట్. నెక్స్ట్ వన్, subset. A set A is a subset of another set B if all the elements of a set A are the elements of the set B. A set A is a subset of another set B if all the elements of the set A are the elements of the set B. In other words, the set A is contained inside the set B. The subset relationship is denoted by A subset to B. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై సబ్సెట్. A set A is a subset of another set B if all the elements of the set A are the elements of the set B. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నాయనుకుందాం. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఏ అనేది దేనికి సబ్సెట్? బీకి సబ్సెట్. సో ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. దెన్ ఏ సబ్సెట్ టు బి. ఇక్కడ చూడండి, ఏలో 1, 2, 3 ఉన్నాయి, బీలో ఏమున్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి? బీలో ఉన్నాయి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి కాబట్టి ఏ సబ్సెట్ టు బి అంటాం. ఓకే. నెక్స్ట్ వన్, వెన్ డయాగ్రమ్స్. వెన్ డయాగ్రమ్స్ ఆల్సో కాల్డ్ వెన్ యూలర్ డయాగ్రమ్స్. Venn Euler diagram or simply Venn diagram is a way of representing the relationship between the sets. ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి వేటిని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి?
సెట్స్కి రిలేషన్షిప్ను రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. దీస్ డయాగ్రామ్స్ కన్సిస్ట్ ఆఫ్ రెక్టాంగిల్స్ అండ్ క్లోజ్డ్ కర్వ్స్ యూజువల్లీ సర్కిల్స్. ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తామంటే రెక్టాంగిల్స్. వెన్ డయాగ్రామ్స్ అనేవి రెక్టాంగిల్ ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే సర్కిల్స్ లాగా ఉండొచ్చు, లేకపోతే క్లోజ్డ్ కర్వ్స్ అంటే సర్కిల్స్. అయితే మనము జనరల్గా ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత మిగిలిన సెట్స్ని సర్కిల్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. రైట్. ఎగ్జాంపుల్ చూడండి. కన్సిడర్ దట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 so on 10 is a universal set for which A is equal to 2 4 6 8. A is equal to 2 4 6 8 is a subset. Then the Venn diagram is. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యూ అనేది యూనివర్సల్ సెట్. ఆ యూనివర్సల్ సెట్లో ఏమేమి ఉన్నాయి? 1 నుంచి 10 వరకు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్ ఈజ్ యూనివర్సల్ సెట్. తర్వాత ఏలో ఏ అనేది ఏ సెట్? ఈవెన్ నెంబర్ సెట్. 2 4 6 8 10 ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ సబ్సెట్ మ్యూ. ఓకేనా? కాబట్టి ఏ అనేది మ్యూలో ఉంటుంది కాబట్టి మనం ఏం రాస్తాం? 2 4 6 8 10. ఇది వెన్ డయాగ్రామ్. తర్వాత సెకండ్ చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సిడిఎఫ్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సిడిఎఫ్. దెన్ ద వెన్ డయాగ్రమ్ ఈజ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఈ వెన్ డయాగ్రమ్స్ రాసేటప్పుడు మ్యూ అనేది యూనివర్సల్ సెట్ కాబట్టి ఇది యూనివర్సల్ సెట్. ఈ మ్యూ అనేది యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏని బిని సర్కిల్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం. రైట్. ఇక్కడ కామన్గా ఏమేమి ఉన్నాయి చూడండి. కామన్గా ఇక్కడ సిడి ఉన్నాయి, ఇక్కడ కూడా సిడి ఉన్నాయి. ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని కామన్ ఏరియాలో రాసాం. మిగిలినవి ఏమేమి ఉన్నాయి? ఏబి ఉన్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఈఎఫ్ ఉన్నాయి. ఓకేనా? ఇది వెన్ డయాగ్రామ్స్. సెట్స్ని వెన్ డయాగ్రామ్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం. నెక్స్ట్ డూ దిస్ చూడండి ఒకసారి. A is equal to 1 2 3 4. B is equal to 2 4. A is equal to 1 2 3 4. B is equal to 2 4. C is equal to 1 2 3 4 7 and 5. Empty set. Filling the blanks with a subset or not subset. A is equal to 1 2 3 4. B is equal to 2 4. C is equal to 1 2 3 4 7. ఇది 5 empty set. Filling the blanks. ఇక్కడ బ్లాంక్స్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. ఇదేమో సబ్సెట్, ఇదేమో నాట్ సబ్సెట్. మామూలుగా మనం ఎలిమెంట్స్కి అయితే బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు రాస్తాం. ఇక్కడ సబ్సెట్స్ కనుక్కోండి, సబ్సెట్ నాట్ సబ్సెట్. ఇవి సింబల్స్. సబ్సెట్ నాట్ సబ్సెట్. ఫస్ట్ చూడండి, ఏ సబ్సెట్ టు బి ఆర్ ఏ నాట్ సబ్సెట్ టు బి. ఏ సబ్సెట్ టు బి ఆర్ ఏ నాట్ సబ్సెట్ టు బి. ఇక్కడ ఏ సబ్సెట్ టు బి అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ఏలో ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4. తర్వాత బిలో ఏమేమి ఉన్నాయి చూడండి, 2 4 ఉన్నాయి. ఏలో 1 2 3 4, బిలో 2 4 ఉన్నాయి. ఇక్కడ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా? ఏమున్నాయి? జస్ట్ 2 4 ఉన్నాయి, 1 3 లేవు. సో ఏ నాట్ సబ్సెట్ టు బి. కాబట్టి మనము ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఏ నాట్ సబ్సెట్ టు బి. కాబట్టి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం, నాట్ సబ్సెట్.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సి సబ్సెట్ టు ఏ. సిలో ఏమేమి ఉన్నాయి చూడండి, 1 2 3 4 7. ఏలో ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇక్కడ సి నాట్ సబ్సెట్ టు ఏ. ఎందుకు, 7 అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది, దేంట్లో సిలో ఉంది, ఏలో ఉందా, ఏలో లేదు కాబట్టి ఇక్కడ నాట్ సబ్సెట్. సెకండ్ బిట్కి సి నాట్ సబ్సెట్ ఏ. థర్డ్ బిట్ చూడండి, బి సబ్సెట్ టు ఏ ఆర్ నాట్ సబ్సెట్ టు ఏ. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏలో ఉన్నాయి. బిలో 2, 4 ఉన్నాయి, ఏలో కూడా 2, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి బి సబ్సెట్ టు ఏ. తర్వాత ఫోర్త్ చూడండి, ఏ సబ్సెట్ టు సి. ఏ 1 2 3 4, బిలో 1 2 3 4 7. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ టు సి. నెక్స్ట్ బి సబ్సెట్ టు సి అవుతుందో కాదో చూడండి. బిలో 2, 4 ఉన్నాయి, సిలో కూడా ఏమున్నాయి, 2, 4 ఉన్నాయి. 2 అనే ఎలిమెంట్ ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత 4, 2, 4 ఉన్నాయి. ఓకేనా. సో బి సబ్సెట్ టు సి. 5 సబ్సెట్ టు బి. మనం చెప్పాము ఆల్రెడీ, ఎంటీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. కాబట్టి ప్రతి సెట్కి 2 సబ్సెట్స్ ఉంటాయి కామన్గా, దేనికి అదే సబ్సెట్. 5 ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ అనే సెట్ తీసుకున్నాం అనుకోండి, ఏకి సబ్సెట్ ఏమవుతుంది, ఇట్ సెల్ఫ్ అంటాం. ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అంటాం, అంటే ఏకి ఏ సబ్సెట్. తర్వాత 5 అనేది ఇంకో సబ్సెట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ప్రతి సెట్కి కామన్గా 2 సబ్సెట్స్ ఉంటాయి, ప్రతి సెట్కి కామన్. కాబట్టి ఎంటీ సెట్ టీ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. కాబట్టి 5 సబ్సెట్ టు బి. నెక్స్ట్ వన్ చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఫస్ట్ చూడండి, ఎంటీ సెట్. ఇది ఎంటీ సెట్ సింబల్, ఇది కూడా ఎంటీ సెట్ సింబల్. ఈ 2 ఎంటీ సెట్ సింబలే. సో ఈ 2 బోత్ ఆర్ ఈక్వల్ సెట్స్. సో ట్రూ కాబట్టి ఏది ట్రూనో రాయాలి, ఇది ట్రూనే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ చూడండి, ఇది ఓ అని ఇచ్చారు, అంటే ఓ అనే ఎలిమెంట్ దీంట్లో ఉంది. ఓకేనా. కాబట్టి ఇది కూడా ట్రూనే. ఈ రెండు, ఇది ట్రూనో ఫాల్స్. ఇదేమో ఎంటీ సెట్. ఇక్కడ దీంట్లో ఏ అనే 0 అనే ఒక ఎలిమెంట్ ఉంది దీంట్లో. ఓకేనా. సరే, నెక్స్ట్ ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కాబట్టి దీంట్లో ఫస్ట్ది ఒక్కటి మాత్రమే ట్రూ, మిగిలినవన్నీ ఫాల్స్. తర్వాత చూడండి, ట్రై చేసి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అంటే ఈ కోఆర్డినేటర్స్లో ఏమేమి ఉంటాయి, మనకు అన్ని కోఆర్డినేటర్స్ అన్నీ వస్తాయి దీంట్లో. ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ట్రెపీజియము, ఓకే, తర్వాత రాంబస్, తర్వాత స్క్వేరు. ఓకేనా. ఫస్ట్ ట్రెపీజియము, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేరు, ఇవన్నీ ఉంటాయి సెట్ ఆఫ్ కోఆర్డినేటర్. కైట్ కూడా ఉంటుంది సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్లో. ఇక్కడ బి చూడండి, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియము, రాంబస్. కాబట్టి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. ఎందుకంటే సెట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అంటే స్క్వేర్ కోఆర్డినేటర్లే, రెక్టాంగిల్ కోఆర్డినేటర్లు, ట్రెపీజియం కోఆర్డినేటర్, రాంబస్ కూడా కోఆర్డినేటర్లే. కాబట్టి ఈ కోఆర్డినేటర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఏ సబ్సెట్ టు బి ఆర్ బి సబ్సెట్ టు ఏ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయా, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. కాబట్టి బి సబ్సెట్ టు ఏ. బి సబ్సెట్ టు ఏ అనేది కరెక్ట్ ఇక్కడ. ఓకేనా. తర్వాత ఏ సబ్సెట్ టు బి, ఇది ఫాల్స్. ఎందుకంటే దీంట్లో టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ కైట్ అనేది కూడా ఒకటి ఉంటుంది, దీంట్లో కైట్ అనేది లేదు. కాబట్టి ఏ నాట్ సబ్సెట్ టు బి. కాబట్టి బి సబ్సెట్ టు ఏ అనేది ఇక్కడ కరెక్ట్. ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి. సెకండ్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ABCD. If A is equal to ABCD.
హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ హ్యావ్. If A is equal to ABCD, how many subsets does the set have? ఇక్కడ A is equal to ABCD అంటే ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏబిసిడి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం, కార్డినల్ నెంబర్ అంటాం. దీన్నే మనము ఎన్ ఆఫ్ ఏ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ హ్యావ్, దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ఫార్ములా ఏంటంటే the number of subsets of A is 2 power n. దీని ఫార్ములా ఏంటంటే 2 power n. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉంటే పవర్లో 4 రాసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, పవర్లో ఎన్ని రాసుకుంటాం, 2 రాసుకుంటాం. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉంటే పవర్లో ఎంత రాసుకుంటాం, 3 రాసుకుంటాం. ఓకేనా. కాబట్టి ఫార్ములా ఏంటంటే 2 power n. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power 4. 2 power 4 అంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఫార్ములా, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ 2 power n. ఒకవేళ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఏం రాసుకుంటాం, 2 power 5 అని రాసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ వన్, థర్డ్ చూడండి. థర్డ్ P is the set of factors of 5. Q is the set of factors of 125. P is the set of factors of 5. Q is the set of factors of 25. R is the set of factors of 125. ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్సా ఏంటని అడగలేదు కాబట్టి ఓన్లీ ఫ్యాక్టర్స్ రాయాలి. పీకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 5. ఓకే. తర్వాత క్యూకి 25 కాబట్టి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 5, 25. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఆర్కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆర్ అంటే 125, 1, 5, 25, 125. ఎందుకంటే 125 1s 125, 25 5s 125. సరే, ఇది సెట్ పి, సెట్ క్యూ, సెట్ ఆర్. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఇచ్చిన వాటిలో ఏది ఫాల్స్ ఫస్ట్ చూద్దాం. ఏ పీ సబ్సెట్ టు క్యూ, ఇది ట్రూనో ఫాల్స్ చూద్దాం. పీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్యూలో ఉన్నాయి. పీలో ఏమేమి ఉన్నాయి, 1, 5 ఉన్నాయి. క్యూలో ఏమేమి ఉన్నాయి, 1, 5 ఉన్నాయి. సో పీ సబ్సెట్ టు క్యూ, ఇది కరెక్ట్. తర్వాత క్యూ చూడండి. క్యూ అంటే 1, 5, 25. ఆర్లో ఏమేమి ఉన్నాయి, 1, 5, 25, 125. సో క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ క్యూలో ఏమేమి ఉన్నాయి, 1, 5, 25 ఉన్నాయి. ఆర్లో 1, 5, 25 ఉన్నాయి. సో ఇక్కడ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆర్లో ఉన్నాయి కాబట్టి సెకండ్ కూడా కరెక్టే. థర్డ్ చూడండి. ఆర్ సబ్సెట్ టు పీ. ఆర్లో 1, 5, 25, 125 ఉన్నాయి. పీలో ఏమేమి ఉన్నాయి, 1, 5 ఉన్నాయి. ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ లేవు, ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పీలో లేవు. ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ లేవు, పీలో లేవు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ సబ్సెట్. ఓకేనా, ఇట్ ఈజ్ ఫాల్స్. పీ సబ్సెట్ టు ఆర్. పీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 1, 5, 1, 5 ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ట్రూ. కాబట్టి మనకు ఫాల్స్ ఏంటి, ఆర్ సబ్సెట్ టు పీ అనేది ఫాల్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ A is the set of prime numbers smaller than 10. ప్రాబ్లం జాగ్రత్తనండి. A is the set of prime numbers smaller than 10. Next, B is the set of odd numbers less than 10. A is the set of prime numbers smaller than 10. Next, B is the set of odd numbers less than 10. C is the set of even numbers less than 10. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్ అంటే సెట్ బిల్డర్ ఫామ్. ఒక రకంగా చెప్పాలంటే మనము దీన్ని రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. అంటే ఇది ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో రాసుకోగలిగితే ఈజీ అవుతుంది.
సొల్యూషన్లో ఏ చూద్దాం. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 10. 10కి బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాద్దాం. ఏమేమి ఉంటాయి చూడండి. 2 3 5 7 అంతే కదా. 2 3 5 7. తర్వాత బి చూడండి. బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి చూడండి. 1 3 5 7 9 బిలో 10. సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10కి బిలో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి చూడండి. 2 4 6 8. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ సబ్సెట్ టు బి ఇది ట్రూ అయినవి మాత్రమే రాయాలి. ఏది ట్రూనో రాయాలి. ఏ సబ్సెట్ టు బి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయా? లేవు. తర్వాత బి సబ్సెట్ టు ఏ, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు. ఏ సబ్సెట్ టు సి, ఓకేనా. సి సబ్సెట్ టు ఏ, సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? బి సబ్సెట్ టు సి, ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ట్రూ కాదు. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ఏమి ట్రూ కాదు ఇక్కడ. సి సబ్సెట్ టు బి ఉన్నాయా? సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయా? లేవు. రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఈ బేసిక్ ఆపరేషన్స్ సెట్స్లో బేసిక్ ఆపరేషన్స్లో ఫస్ట్ ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్. The set K is called the union of sets A and B is the set which consists of all the elements of A and B. ఇక్కడ ఏకి బికి, ఏ అనే సెట్కి బి అనే సెట్కి కే అనేది దాన్ని యూనియన్ ఆఫ్ సెట్స్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ అండ్ బి ఇస్ ద సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ కే అనే సెట్లో యూనియన్, ఏకి బికి యూనియన్ రాయాలంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని బిలో ఉన్న ఎలిమెంట్స్ని అన్నిటినీ రాయాలి. అంటే కామన్గా ఉన్నాయి వన్ టైమే రాసుకుంటాం, మిగిలినవన్నీ రాస్తాం. దాన్ని మనం ఏమంటామంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి. ద సెట్ కే ఈజ్ కాల్డ్ ద యూనియన్ ఆఫ్ A and B is the set which consists of all the elements of A and B. ఏలో బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని రాస్తే దాన్ని మనం ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. ద సింబల్ యూనియన్, దీన్ని యూనియన్ అంటాం. ద సింబల్ యూనియన్ యూజ్ టు డినోట్ ద యూనియన్. ఈ సింబల్ యూజ్ చేస్తాం, ఓకేనా. సింబాలికల్లీ వీ రైట్ ఏ యూనియన్ బి యూజువల్లీ ఏ యూనియన్ బి ఆర్ ఏ కప్పు బి. దీన్ని ఏ యూనియన్ బి అని చదువుతాం, లేకపోతే ఏమని చదువుతాం, ఏ కప్పు బి అని చదువుతాం. ఏ కప్పు బి. దీని సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. చాలాసార్లు అడిగారు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. A union B is equal to X such that X belongs to A or X belongs to B. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకుందాం. ఆ 2 అనే ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉందనుకుందాం. ఏ యూనియన్ బిలో ఒక ఎలిమెంట్ 2 అనేది ఉందనుకుందాం. అది ఎక్కడ ఉండొచ్చు? ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు. అంటే 2 అనేది సెట్ ఏలో ఉండొచ్చు, లేకపోతే సెట్ బిలో ఉండొచ్చు. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. మనము వెన్ డయాగ్రామ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్. ఏ యూనియన్ బికి ఇది వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం.
let A is equal to 2568, B is equal to 5971. Find A union B. Let A is equal to 2568, B is equal to 5971. Then find A union B. A is equal to 2568. A is equal to 2568 and B is equal to 1579. And B is equal to 1579. మనం A యూనియన్ B రాయాలి అనుకున్నాం. A యూనియన్ B రాయాలి అనుకుంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఏమేమి ఉన్నాయి? 2, 5, 6, 8 ఉన్నాయి. యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఏమేమి ఉన్నాయి? 1, 5, 7, 9. ఆర్డర్ ఎలా రాసుకునే ఇబ్బంది లేదు, అవి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసుకున్నాం. ఏ యూనియన్ బి అంటే ఏం చేయాలి? మనము కామన్గా ఉన్న ఎలిమెంట్స్ వన్ టైమే రాసుకుంటాం. ఇక్కడ 2, 1 ఉంది, 1 రాసాం ఫస్ట్, తర్వాత 2, ఓకే 5, తర్వాత 6, తర్వాత 7, నెక్స్ట్ 8, 9. ఇవి ఎలిమెంట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. కానీ మనం 5 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? 1 టైం రాసుకోవాలి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి 1, 2, 5, 6, 7, 8, 9. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఏ యూనియన్ బి అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి అనుకుందాం. ఎలిమెంట్స్ రిపీట్ అయిన వాటిని 1 టైమే రాసుకుంటాం, అన్ని ఎలిమెంట్స్ రాస్తాం. ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. A is equal to AEIOU. A is equal to AEIOU. B is equal to AIU. B is equal to AIU. So that A union B is equal to A. A లో ఉన్న ఎలిమెంట్స్ Bలో ఉన్న ఎలిమెంట్స్ రాసాము అనుకో, A union B is equal to A అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, Aలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసాము. Aలో ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? AEIOU ఉన్నాయి. తర్వాత బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? AIU ఉన్నాయి. ఓకేనా? సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు AEIOU అన్ని ఎలిమెంట్స్ రాసాము. ఈ AEIOU అనే సెట్ ఏంటి? AEIOU అనేది ఏంటి? ఏ. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాం? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఏ సబ్సెట్ టు బీనా, బి సబ్సెట్ టు ఏనా? బి సబ్సెట్ టు ఏ అంటే బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. సో బి సబ్సెట్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. A is equal to 1, 2, 3, 4 and B is equal to 2, 4, 6, 8. Find A union B. A is equal to 1, 2, 3, 4 and B is equal to 2, 4, 6, 8. Find A union B. ఈ A union మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి రాస్తాం? ఫస్ట్ ఏ రాసుకుంటాం, తర్వాత బి రాస్తాం. ఏ యూనియన్ బి 1, 2, 3, 4 యూనియన్ 2, 4, 6, 8. ఇక్కడ 1, 2, 3, 4 తర్వాత 2, 4 రిపీట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఏం రాసుకుంటాం? 6, 8. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఎలా రిప్రజెంట్ చేయాలి? 2, 4 కామన్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. తర్వాత ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. కామన్గా ఉన్నాయి, ఇక్కడ కామన్ ఏరియాలో రాయాలి. కామన్ ఏరియాలో రాసాము. 2, 4 రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి? 1, 3 ఏలో రాసాము. బిలో ఏమేమి ఉన్నాయి? 2, 4 పక్కన పెట్టిన తర్వాత 6, 8. 6, 8 ఇక్కడ రాసాం. నెక్స్ట్ వన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. Intersection of sets. Intersection of sets చూడండి. The intersection of sets A and B is the set of all elements which are common to A and B. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏం లేదు, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. అక్కడేమో అన్ని ఎలిమెంట్స్ కంబైన్ చేసి రాస్తాం. రిపీట్ అయినాయి పక్కన పెట్టేసి 1 టైం రాసుకొని, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ విచ్ ఆర్ కామన్ టు ఏ అండ్ బి, దోస్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్ టు ఏ అండ్ బి.
అయితే ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కడ ఉండాలి, ఏలో ఉండాలి, బిలో ఉండాలి. దాని సెట్ బిల్డర్ ఫామ్ రాశాను. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇందాకేమో ఏ యూనియన్ బి, ఇక్కడేమో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ రాసామనుకోండి, ఇక్కడ కామన్ ఏరియాని, ఈ కామన్ ఏరియాని మాత్రం షేడ్ చేస్తాం, ఈ కామన్ ఏరియాని షేడ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ద్వారా ఇప్పుడు చేయాలి. ఏమేమి ఉన్నాయి కామన్గా, ఇక్కడ చూడండి 5 కామన్గా ఉంది, ఈ 5ను కామన్ ఏరియాలో రాశాను. ఓకేనా. ఏలో ఏమేమి ఉన్నాయి, రిమైనింగ్ 5 6 7 8, 6 7 8 ఇక్కడ రాసాము. బిలో ఏమేమి ఉన్నాయి 3 4 5 కామన్ ఏరియాలో రాసాము. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో కామన్గా ఉంది 5 కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసాం. మళ్ళీ ఒకసారి చూడండి అన్న, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 6 7 8, ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. దెన్ ఇలిస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే కామన్గా ఉన్నాయి ఎలిమెంట్స్ని కామన్ ఏరియాలో రాస్తాం. ఏలో బిలో ఇది ఏ అనుకున్నాం, ఇది ఏ, ఇక్కడేమో బి, ఈ కామన్ ఏరియాలో రాసాం. ఈ కామన్ ఎలిమెంట్ ఏముంది 5 ఉంది, ఈ కామన్ ఎలిమెంట్ 5 ఉంది కాబట్టి 5 ఇక్కడ రాసాం. మిగిలిన ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 6 7 8 ఇక్కడ రాసాం, 6 7 8. బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 5 కామన్గా ఉంది కాబట్టి 5 కామన్ ఏరియాలో రాసాం. తర్వాత 3 4 ఉన్నాయి. ఓకేనా. రైట్. ఇక్కడ మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్, ఏ ఇంటర్సెక్షన్ బికి సెట్ బిల్డర్ ఫామ్ చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అక్కడేమో ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడేమో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. యూనియన్ అనుకోండి షేడింగ్ మొత్తం షేడింగ్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అనుకోండి కామన్ ఏరియాని మాత్రమే షేడింగ్ చేస్తాం. ఓకేనా. యూనియన్లో మనం ఏం రాస్తాం, 2 రిపీట్ అయిన ఎలిమెంట్స్ 1 టైం రాసుకొని అన్ని ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాస్తాం. ఇంటర్సెక్షన్లో ఏం రాస్తాం, ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాసుకుంటాం. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.